వివేక చూడమని 13వ భాగం. ఆచార్య మహందేవం ఆచార్యం పరమం గురుం ఆచార్యం సర్వదేవానాం మదాచార్య ప్రణమామ్యం. మనం వివేక చూడమని 12వ భాగంలో పంచకోశాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 13వ భాగంలో మనోమయ కోశం గురించి మనం తెలుసుకుందాం. విధంగా చెప్పాలంటే ఆచార్యులు వారు ఏం చేశారంటే, ముందేమో ఈ పంచకోశాలు ఓదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఒక్కొక్కటి కొంచెం వివరంగా చెప్పారనమాట. సో మనం పోయిన భాగంలో అన్నమయ కోశం గురించి బాగా తెలుసుకున్నాం కాబట్టి ఈసారి మనోమయ కోశం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, మనోమయ కోశం అన్నది మనం కాదు, అంటే యాక్చువల్ చెప్పాలంటే మనం శరీరం కాదు అని అన్నమయ కోశం కాదు అన్నప్పుడు తెలుసుకున్నాము. చాలామంది మన ఆధ్యాత్మిక ఈ పంథాలో ఉన్నవాళ్ళు శరీరం నేను కాదు అన్నంత వరకు వస్తారు. కానీ మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, అంటే విజ్ఞానమయ కోసం నేను కాదు, ప్రాణం నేను కాదు, ఆనందం నేను కాదు అని అంతవరకు రావడం అనేది అంత తేలికైన విషయం కాదు. కారణం ఏంటంటే, ప్రాణం అన్నది ఏం లేదు, గాలి, ప్రాణవాయువు. మనం బతకడానికి ప్రాణం ఉపయోగిస్తుంది. ప్రాణం ఉంటేనే బాడీకిను మనసుకి లింక్ ఉంటుంది. ప్రాణం లేకపోతే మనసు శరీరం వదిలేసి వెళ్ళిపోతుంది. అలాగే మనసు ఎప్పుడైతే మనకు ఉండదో, ఆత్మకిను ఈ శరీరానికి ఉన్న ఆ బంధం తెగిపోతుంది. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే ఆత్మలకి శరీరం ఉండదు. శరీరం లేకపోతే నష్టం ఏంటి అంటే, శరీరం లేకపోతే వాళ్ళు కర్మ చేయలేరు, కార్యం చేయలేరు, మాట్లాడவே లేము. ఎందుకంటే మనకి దేహం ఉంటేనే మనకి నోరుతో వాక్కు వస్తుంది, అలాగే కళ్ళతో మనం చూడగలం, చెవులతో వినగలం, శరీరంతో స్పర్శ చేయగలం. ఇవన్నీ రావాలంటే మనకి శరీరం ఉండాలి కదా. అందువల్ల వాటికి వాళ్ళు వినగలరు, కానీ వాళ్ళు చెప్పినప్పుడు మనకి వినిపించదు. ఆత్మలకి చెప్పినప్పుడు మనకి వినిపించదు, మనం మాట్లాడింది వాళ్ళకి వినిపిస్తుంది. అందువల్ల ఇది మనం గ్రహిస్తే, ప్రాణం లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే మనసు ఆత్మతో కలిసి ప్రయాణం పరలోకానికి వెళ్తుంది. ఇప్పుడు మనోమయ కోసం తెలుసుకుందాం. మనయేవ కారణ బంధ మోక్షయ అన్నారు కాబట్టి, మనస్సే కారణ బంధానికి మోక్షానికి ఉపయోగించదంటే, దానికి ఒక చిన్న విషయం చెప్తాను నేను. మన శరీరాన్ని అంటే అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని అంటే ప్రాణాన్ని, రెండింటిని ఆత్మతో కలిపేది మధ్యలో మనోమయం. అందువల్ల ఎప్పుడైతే ప్రాణం ఉండదో అప్పుడు మనం శరీరాన్ని వదిలేసి మనసుతో మనం బయటికి వెళ్తామని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మనస్సు అన్నది కనుక ఉండగానే దాన్ని మనం ఆ శరీరంతోనూ ప్రాణంతోనూ మనం కనుక విడదీస్తే, అంటే ఒక రకమైన వైరాగ్యం అనండి, లేకపోతే నేను శరీరం కాదని ఒక కృతనిశ్చితం అనండి, ఏ వల్లైనా వదిలేస్తే అప్పుడు ఆత్మకి బంధం ఉండదు. కానీ ఇంకా 2 కోశాలు ఉన్నాయి, విజ్ఞానమయ కోశమును ఆనందమయ కోశం. అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇవాళ మనం 13వ భాగంలో మనం మనోమయ కోశం నుంచి మనం గురించి కనుక్కుంటాం. అది మన శంకరాచార్య గారు 164వ భాగం నుంచి 169వ శ్లోకం నుంచి 185 వరకు మనకి చేసుకున్నారు. మధ్య మధ్యలో నేను శ్లోకాలు చదువుతుంటాను, తర్వాత మనం నేర్చుకునేది తెచ్చుకుందాం. జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనోమయస్వాత్ కోశ మమాహమతి వికల్పహేతు. జ్ఞానేంద్రులు మనస్సు కూడి మనోమయ కోశం అవుతుంది. ఈ జ్ఞానేంద్రియాలంటే మనం
ఈ కన్ను ఉన్నప్పుడు ఆ కన్నుకి చూపు ఉండే శక్తి ఉంటుంది, దృష్టి అనొచ్చు. అలాగే చెవులకు వినికిడి శక్తి ఉంటుంది. అలాగా ప్రతి అవయవానికి, ఆ కర్మేంద్రియాలకి ఆ వెనకాల పక్కన జ్ఞానేంద్రియాలు ఉంటారు. అందుకనే చూడండి, కన్నున్నా కూడా శరీరం భాగంలో కన్ను, కానీ కన్నున్నా కూడా కొంతమంది చూపు ఉండకపోవచ్చు. అలాగే చెవులున్నా వినిపించకపోవచ్చు. ఆ వినిపించే శక్తి, చూసే శక్తి, ఇవన్నీ జ్ఞానేంద్రియాలతో వస్తాయి. ఇవేమో మన బాహ్యేంద్రియాలు అంటారు వీటిని, అవి అంతరేంద్రియాలు అంటారు. సరేనా? ఇప్పుడు ఈ మనోమయ కోశము అంటే ఏంటి అంటే, మనస్సు జ్ఞానేంద్రియాలు కలిపి మనోమయ కోశం అని ఆచార్యుల వారు మనకి మొదటి శ్లోకంలో చెప్తున్నాడు. సో నహస్య విద్య మనసో తిరిక్త మనోహయ విద్య భవబంధ హేతు. మనం ఇందాక అనుకున్నదే ఇప్పుడు చెప్తున్నారు ఆయన. మనస్సు కంటే భిన్నమైన అవిద్య ఏది లేదు, మనస్సే భవబంధానికి హేతువు అని చెప్పారు. ఆ తర్వాత మనకి ఒక్కొక్కటి మనం చూద్దాం. చాలా ముఖ్యమైనది మనం ఇవాళ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, మనసు గురించి అందరూ రకరకాలుగా చెప్పారు. మనసే అవిద్య అని అన్నారు అనమాట. మనసే అవిద్య అంటే ఏంటి అంటే, అసలు అవిద్య అంటే ఏంటి అంటే, మన త్రిగుణాలతో కూడిన మన ఆలోచనలు అవి మాత్రం అవి అవిద్య అన్నారు. అదేంటే త్రిగుణాలతో ఉన్నవి ఎందుకు అవిద్య అంటే, త్రిగుణాలకి 3 సత్వ రజస్తమో గుణాలు. రజోగుణం ఏం చేస్తుందంటే మనకి మనసుని చంచలం చేస్తుంది. అందువల్లే మనకి ఇవాళ ఒకటి కావాలనుకుంటాం, అది వచ్చిన తర్వాత ఇంకోటి కావాలనుకుంటాం. ఈ చంచలానికి కారణం ఏంటంటే రజోగుణం అన్నారు. మరి తమో గుణం ఏంటంటే అంటే ఆవరణ శక్తి అన్నారు. ఆ ఆవరణ శక్తి ఏంటంటే, మనం చూడాల్సిన వస్తువుల్ని మనం సరిగ్గా చూడలేం. ఇప్పుడు ఒక వస్తువు మీద ఓ దుప్పటి కప్పామనుకోండి, మనకు ఆ కింద ఏముంది వస్తువు అంటే దుప్పటి కింద మనకు కనిపించదు. ఎందుకేమైంది? ఆ దుప్పటి ఆ వస్తువుని కప్పేసింది కాబట్టి దాన్ని ఆవరణ శక్తి అంటారు. అలా ఉన్న వస్తువుని కనిపించకుండా చేసేది ఆవరణ శక్తి. ఈ చంచలం అవడం మన విక్షేప శక్తి ఏం చేస్తుంది? ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చూపించేది విక్షేప శక్తి. దానికి మనం తెలుసుకున్న ఉదాహరణలు ఏంటి అంటే, మరి ఎండమావులు ఉన్నాయి. ఎండమావులు మనకి అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి. ఎడారిలో నీళ్లు ఉండవని తెలుసు, అయినా కానీ మనకు కనిపించిన నీళ్ళలో కనిపిస్తాయి. మరి ఏది ఎండమావులు వచ్చినట్టు చేసేది అంటే, ఆ సూర్యకాంతి అక్కడ పడి రిఫ్లెక్ట్ అయ్యి మనకు వస్తుంది. మన కంటికి పాపం తెలియదు కదా, అది చూసి నీళ్ళమో అనుకుంటుంది అది. కానీ మనసుకు తెలుస్తుంది, ఇక్కడ సముద్రంలో నీళ్లు ఉన్నట్టుగా ఇక్కడ ఎడారిలో నీళ్ళు ఎలా వస్తాయి అని చెప్పని. అలాగే మనం ఒక తాడుని చూసి పాము అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అంటే, అది తాడుకి పాముకి కొన్ని లక్షణాలు కామన్గా ఉన్నాయి. అది పొడుగ్గా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది, అది సన్నగా ఉంటుంది, అది కదులుతుంది, వంకర ఉంటుంది, దీనికి వంకర ఉంటుంది. కానీ పాముకి కాటేసే శక్తి ఉంటుంది, ప్రాణం ఉంటుంది, తాడుకు ఉండదు. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి ఒక క్యాండిలో లేకపోతే లైటో వేసుకున్నప్పుడు తెలుస్తుంది. అందువల్ల అవిద్య అంటే ఏంటంటే మాయా అని గ్రహించాలి. మాయా అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, త్రిగుణాలు అనాలి. అందువల్ల ఈ త్రిగుణాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఉన్నది లేనట్టు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తాడు పాము ఎప్పటి నుంచో మనం వింటున్నా కానీ అంతకంటే ముఖ్యంగా చెప్తాను. ఒక మనిషిని మనం చూస్తాం, ఆ రజోగుణంలో ఏమనిపిస్తుంది? ఆ మనిషి మనం నమ్మం. ఎప్పుడైతే మనం నమ్మమో ఆటోమేటిక్గా మనం అతన్ని చెప్పిన మాటలు నమ్మం, అతను కానీ ఆవిడ కానీ. అందువల్ల ఏంటవుతుంది? ఎప్పుడైతే నమ్మమో అది నమ్మకానికి మనకి రావాలంటే మన రజోగుణంలో మనకి తగ్గాలి. మరి మనకి రజోగుణం ఉంది కదా, మరి వాళ్ళకేముంటుందంటే వాళ్ళకు కూడా రజోగుణం ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది? నేను ప్రేమించట్లేదు పో అంటుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని. అది ఎందువల్ల ఉంటుంది? కోపం వల్ల ఉంటుంది. కానీ నిజంగా ప్రేమించట్లేదా? ప్రేమిస్తుంది. కానీ ఏమని చెప్పింది? ప్రేమించట్లేదని చెప్పింది. అది విన్న వీడేమనుకుంటాడు? నువ్వు ప్రేమించకపోతే నేను కూడా ప్రేమించట్లేదు అంటాడు. సో ఆటోమేటిక్గా ఈ ప్రేమ అన్నది పోయినట్టే. మరి ఉందా ప్రేమ లేదంటే ఉంది.
మరి ప్రేమ ఉన్నా కూడా మరి ఎందుకు నువ్వు కోపడ్డావంటే అది రజోగుణం వల్ల కోపట్టింది. అలాగే తమో గుణం కూడా అంతే. ఉన్న గుణాలని అవి కప్పేస్తాయి. మనకి తాడు పాము అన్నది ఈజీగా కనిపిస్తుంది, కానీ కోపం ఇది దాని గురించి ఎగ్జాంపుల్స్ నేను ఎక్కువ వినలేదు. నేను అందుకనే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మనం వివేక చూడమని చదవడం మనకి ఎలా అర్థమైందో అన్న దాన్ని బట్టి మనం ఇంకోటి చెప్పచ్చు. తర్వాత మనకు ఎలా అర్థమైందో దాన్ని బట్టి మనం మాయని దాటగలమా లేదా అనేది డిసైడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మాస్టర్ ఉన్నారు, పాఠాలు చెప్తుంటారు. ఆయనకి రాకుండా ఆయన పాఠాలు చెప్పలేరు కదా, అంటే ఆయనకు వచ్చి ఉండాలన్నమాట. మరి ఆయన వచ్చిన తర్వాత రేపు పొద్దున్న ఎవరికైనా 5 రూపాయలు ఇచ్చినప్పుడు చిల్లర 4 రూపాయలు ఇస్తే తీసుకున్నానంటే అర్థం ఏంటి? ఆయనకి లెక్కలు రావని అర్థం. అలాగా గురువులు కూడా తెలిసిన వాళ్ళు చెప్పగలరు, కానీ తెలియని వాళ్ళు చెప్పలేరు కదా. అందువల్ల నేను ఏమంటున్నానంటే, రజోగుణం ఉన్నవాడు, అవతల వాడు రజోగుణం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన సత్వగుణంలోకి వెళ్ళి, అయ్యో ఆ కోపంలో ఉందేమో నా భార్య, ఇలా అందేమో, నా మీద నిజంగా ప్రేమ ఉన్నదే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం సత్వగుణంలోకి వెళ్ళినట్లు లెక్క. లేదా మనం రజోగుణంలో ఉంటే ఏమంటామంటే, నువ్వు తిడతావా, నేను కూడా నేను తిడతాను అంటే అప్పుడు రజోగుణంలో వెళ్తాం అనమాట. అందువల్ల రజోగుణాలు తమో గుణాల నుంచి మనం ఇప్పుడు ఎక్కువ వెళ్లకుండా మన శ్లోకాల్లోకి వెళ్తే, ఇంద్రియాలని జయించడానికి 2 విధాలుగా మనుషులు ఫాలో అయ్యారు. ఏం చేశారు? కళ్ళు మూసుకోవడం, చెవులు మూసుకోవడం, అడవులకు వెళ్ళడం, ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం, అదొక పద్ధతి. యోగులు మునులు వాళ్ళు చేసే పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? అందరిలో ఉండి కూడా ఈ రజోగుణం, తమోగుణం, సత్వగుణాలని చూస్తూ ఒక సాక్షిగా ఉండడం అన్నది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2 వ్యక్తులు కొట్టుకుంటున్నారు. వీడు కోపంలో ఉంటాడు, వాడు కోపంలో ఉంటాడు, 2 కొట్టుకుంటారు. చూసేవాడు ఎలా అనుకుంటాడు, ఇదేంటి ఇలా కొట్టుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటాడు. ఎందుకంటే ఆ కోపం వాళ్ళిద్దరికి ఉంది, కానీ వీడికి లేదు. వీడిని సాక్షి అంటారు. అందుకనే సాక్షి ఎవరు? నువ్వు సాక్ష్యం చెప్పడానికి వస్తావా అంటే వస్తాడు. వాడు కూడా యువతల వాడు మంచివాడు, అవతలవాడు చెడ్డాడు అని అనుకున్నాడు అంటే వాడు సాక్ష్యం కూడా అలాగే చెప్తాడు. దాన్ని కూడా సాక్ష్యం అంటారు. అలాగా మన మనసులో మనం ఎలాగైతే రాగద్వేషాలు ఉంటాయో మనం దాని ప్రకారం మనం నచ్చిన వాళ్ళని మెచ్చుకుంటాం, లేని వాళ్ళని మనం కాదంటాం. అది జరుగుతుంటే ఆ వెనకాల ఆత్మ అన్నది సాక్షి రూపంలో ఉంటుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మరి ఆత్మ మనమే కదా, మరి మనసు మనదే కదా. మరి మన మనసు అన్నప్పుడు అప్పుడు బుద్ధి ఏం చెప్పాలి? విచక్షణతో వివేకంతో అలా చేయకూడదు అని చెప్పాలి. ఎప్పుడైతే వివేకం విచక్షణతో బుద్ధి చెప్పదో అప్పుడు మనసు దాని ఇష్టం వచ్చినట్టు కోతిలాగా ఆడుతుంటుంది. దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరో మన అన్నారు, మనం చాలా బాధపడ్డాం. బాధపడిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎవరికో మిత్రుడికో ఎవరికో చెప్తాం. చెప్పినప్పుడు వాడు వింటూ ఉంటాడు. ఆ చెబుతున్నప్పుడు నిజంగా నేను ఆ రోజున పడిన బాధ పడకపోవచ్చు. అంతేకాదు, చెప్పుకున్న తర్వాత మనసు తేలికవుతుందంటారు. అంటే అర్థం ఏంటి? ఆ రజోగుణం నుంచి మనం సత్వగుణానికి వచ్చాము. ఆ మాట అనడం కంటే కూడా నిజంగా అనుభవించిన కష్టాల నుంచి సాక్షిభూతానికి వచ్చాము మనం. ఇప్పుడు ఎప్పుడో కాలు నెప్పెట్టినప్పుడు అయ్యో అనుకుంటూ బాధపడుతూ ఉన్నప్పుడు మన బుర్రలో మిగతా ఇంకేం ఉండదు, ఒక బాధే ఉంటుంది. కానీ 10 ఏళ్ళు పోయిన తర్వాత ఆ బాధ గురించి చెప్తున్నప్పుడు మనకి అది ఇంకొక సినిమాలో మనం చూస్తున్నట్టుగా మనం సాక్షిభూతంగా ఇంకోటి చూస్తామన్నమాట. అందుకనే చాలామంది ఆడవాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ కష్టాలని చెప్పుకున్నప్పుడు మనసు తేలికవుతుంది అని చెప్తారనమాట. అందువల్ల అవిద్య అన్నది అంటే ఏంటి అంటే మాయా అన్నారు. మాయా అంటే ఏంటన్నారు? త్రిగుణాలు అన్నారు. త్రిగుణాలని ఎప్పుడైతే మనం ఆ త్రిగుణాల నుంచి బయటకు రావాలంటే మనం సాక్షిభూతంగా ఉండి మనలో ఉన్న ఆ కోపాన్ని కానీ, మనలో ఉన్న ఆ ద్వేషాన్ని కానీ, మన ఇవి ఉన్నాయి కదా అరిషడ్ వర్గాలు, అవన్నీ మనం గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి వాటి యొక్క తీవ్రతను కోల్పోతాయి. బాబా గారు ఏం చెప్పారంటే, మనసు అన్నది ఈ ఆలోచనలు కోరికలు ఉన్న 2 పడుగు పేక లాంటి దారాలు ఉన్నవి. కోరికలు తీసేసిన అంటే పడుగు తీసేసిన ఇంకా నిలువు దారాలు తీసేస్తే అడ్డదారాలు ఉండలేవు కాబట్టి మనసు ఉండదు. అలాగే ఆలోచన తీసేస్తే అప్పుడు కూడా మనకి మనసు ఉండదు. అందువల్ల మనసు అన్నది ఒక కర్చీఫ్ అనుకుంటే ఈ నిలువు దారాలన్నీ కోరికలు, అడ్డదారాలన్నీ ఆలోచనలు. ఒక్కొక్కటి తీసేస్తుంటే ఇంకా ఇదే ఉండదు, మన మనసే ఉండదు. అది చెప్పింది.
దానికి ఈయన ఏం చెప్పారంటే మన ఆచార్యుల వారు శాస్త్రాలు చదవాలి అన్నారు. ఇప్పుడు మరి వివేక్ చూడమని కానీ, లేకపోతే యోగ వాసిష్టం కానీ, లేకపోతే జీవబ్రహ్మ సిద్ధాంతం కానీ, అలా మనం ఉపనిషత్తులు కానీ చదువుతుంటే మనకి ఈ త్రిగుణాలని, మాయని, మనసు బంధం ఇస్తుందని, మోక్షం అనేవి తెలుస్తాయి. కాబట్టి మనం ఎలాగైతే పుస్తకాలు చదువుకుంటున్నామో, సైన్స్ చదవాలంటే మరి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ చదివినట్టుగా మనం ఇవి కూడా ఆధ్యాత్మిక శాస్త్రాలు మనం చదువుకుంటే కానీ తెలియదు. తర్వాత ఈ శాస్త్రాలు ఎన్ని చదివినా కూడా అప్లికేషన్ అంటే మనం మన ఆచరణలో పెడితే కానీ అది లేదు. దానికి చైనా వాళ్ళు జెన్ అని ఒక ప్రక్రియ ఉంది వాళ్ళకి, అది బౌద్ధ మతంలో ఉన్నది. వాళ్ళు ఏమన్నారంటే ఏమైనా కూడా అలాగా జాగ్రత్తగా చూస్తూ ఉండమన్నారు. ఇంతకుముందు మనం జెన్ గురించి ఒక దాంట్లో చదువుకున్నాం. ఒక శిష్యుడికి చాలా కోపంగా ఉంటుంది. అతను అంటాడు, నాకు ఇక్కడ నేను ధ్యానం చేసుకోవాలంటే అందరూ నన్ను ఇచ్చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు అంటాడు. అయితే ఒక పని చేయి, నువ్వు అదేంటి ఆ సముద్రానికి అదే మధ్యన ఉన్న ఒక దీవి ఉంది కదా, అక్కడ దీవి దగ్గరికి వెళ్ళి నువ్వు మెడిటేషన్ చేసుకో అంటాడు. అతను ఏం చేస్తాడంటే ఒక పడవ తీసుకుని అలా వెళ్తాడు. వెళ్తే ఆ పడవ వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం ప్రశాంతంగా ఉండి మనం ధ్యానం చేసుకోవచ్చు అనుకున్న టైంలో వెనకాల నుంచి ఒక పడవ వచ్చి ఆ పడవను ఢీకుంటుంది. చాలా కోపం వస్తుంది అతనికి. ఈ పడవ చూసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి వెనక తిరిగి చూస్తే ఆ పడవ ఎంటీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. నువ్వు ఇలా నడిపేవేంటి పడవ అని తిడదామని వాడు వెనక తిరిగి చూస్తే అక్కడ పడవలో ఎవరు ఉండరు, ఖాళీ పడవది. అప్పుడు గురుగారి దగ్గరికి వచ్చి, నేను ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళినా కూడా నా కోపం తగ్గలేదండి అంటే, ఏం జరిగింది అంటాడు. అంటే ఒక ఖాళీ పడవ నన్ను కొట్టింది అన్నాడు. మరి నువ్వు ఖాళీ పడవని కోపడలేదా అంటాడు. ఖాళీ పడవని ఎలా కోపడతానండి నేను, అందులో ఎవరు లేరు కదా, పడవ నడిపేవాడు అన్నారు. అంటే అప్పుడు ఆ జన్ గురువు గారు అంటారు, ఇప్పుడు అర్థమైందా అంటాడు. ఏంటండి అంటాడు, నీకు ఇక్కడ డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేశారు, వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు అనుకునేవాడు నువ్వు, కానీ డిస్టర్బ్ చేసేది ఎవరు, నీ మనసే. రజోగుణం వల్ల చంచలంగా ఉంటుంది, చంచలంగా ఉంది కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేశారు అనుకుంటున్నావు. మరి ఆ ఎంటీ బోట్ అంటే ఖాళీ పడవ నిన్ను కొట్టినప్పుడు నీకేమర్థమైంది, ఎవరిని అనడానికి నువ్వు లాభం లేదు, ఇంకొకళ్ళు నేను బ్లేమ్ చేసి లాభం లేదు, ఎందుకంటే అందులో ఎవడో లేడు కదా. అందువల్ల నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకోవాలి, లేదా నిన్ను నువ్వే కారణము అని. అలాగే మన ఆనందానికి కానీ దుఃఖానికి కానీ మన మనసే కారణం, కానీ ఇంకోళ్ళు కారణం కాదు. మనం ఎప్పుడో వాళ్ళు తిట్టారు, వీళ్ళు కొట్టారు, వీళ్ళు చేశారు అన్న వాళ్ళ వలన బ్లేమ్ చేయడం ట్రై చేస్తాం. కానీ ఆ ఎంటీ బోట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమే మన మనసుని మనని బాధపెట్టడానికి మనం అలౌ చేస్తాం, లేకపోతే ఎవరు చేయక్కర్లేదు. దానికి బాబా గారు ఏం చెప్పారంటే, నన్ను ఎవరైనా బుట్టతల అంటే నాకేమి కోపం రాదు, ఎందుకంటే నా విధంగా బుట్టతలే కాబట్టి. సపోజ్ నన్ను ఎవరైనా బట్టతల అన్నారనుకో, దానికి అసలు కోపం లేదు, ఎందుకంటే నా బట్టతలు కాదు కాబట్టి అన్నారు. అందువల్ల దూషణ భూషణ తిరస్కారాలని తట్టుకుని నిలబడిన వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారనమాట. అందువల్ల ఈ 170 శ్లోకంలో తర్వాత ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, మనసు విజృంభిస్తే మనకి ప్రపంచం అన్నది తయారవుతుంది, మనసు నిదానిస్తే ప్రపంచం అన్నది అలలు లేని ప్రశాంత సాగరంలో ఉంటుంది అన్నారు. దానికి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం నిద్రలో ఉన్నప్పుడు అంటే స్వప్నంలో ఉన్నప్పుడు మనకి అన్ని వస్తువులు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, రకరకాల సీనరీసు, కథనం, ఒక రకమైన డ్రామా అన్నీ జరుగుతాయి. అదే సుషుప్తిలోకి వెళ్తే ఏమీ తెలీదు. ఎలా తెలియలేదు, ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి, మనసు శాంతించింది కాబట్టి. ఒక విధంగా చెప్పాలంటే మనసు లయమయ్యి బీజస్థితిలో ఉంది అన్నపాటు సుషుప్తి స్థితిలో ఉన్నప్పుడు మనకి ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఎంత కష్టాలు పడినవాడైనా సరే ఆ సుషుప్తిలో ఉన్నప్పుడు వాడికి అవేం గుర్తుండవు. కష్టాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా రాత్రి పడుకున్నాడంటే ఆ నిద్రలో వాడికి నొప్పి తెలియదు. అంటే ఏంటి, ఆ నొప్పి ఉంది అని చెప్పేది ఎవడు మనకి, మనసు.
అందువల్ల ఎప్పుడైతే మనసు నియంత్రణతో పెట్టుకుంటామంటో అప్పుడు నొప్పి కూడా మనకు తెలియదు. అందుకనే యోగులకి వాళ్ళకిను వాళ్ళ దేహం మీద వాళ్ళకి కంట్రోల్ ఎలా వస్తుందంటే వాళ్ళకి మనసు మీద కంట్రోల్ ఉంది కాబట్టి. సో తర్వాత ఒక విధంగా చెప్పాలంటే కొంచెం కష్టసాధ్యమైనది ఆయన రంగనాథ స్వామి గారు చెప్పారు. ఆయన ఏమంటే మనం టైం అండ్ స్పేస్ మనం రెండు అనుకుంటాము, ఈ రెండు మనసులోనే ఉన్నాయి. అంటే కాలము దేశము. అది ఎప్పుడైతే మనకి ఆ కాలము దేశం అన్నది మన మనసు క్రియేట్ చేసింది అని మనకు తెలుస్తుందో అప్పుడు మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మనం స్వప్నంలో అంటే కళ్ళలో మనం ఒక చోటుకి బయలుదేరి ఇంకో చోటుకి వెళ్ళడానికి మనకి టైం పట్టదు. రోడ్డు నుంచి మనం గదిలోంచి బయటకు వస్తాము, మనం మన ఇల్లులో తలుపు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మనం ఆ వెళ్ళే ప్లేసు డైరెక్ట్గా వెళ్ళిపోతాం. మన ప్రయాణం చేసి ఇప్పుడు మనకి లండన్ వెళ్ళాలంటే మనకి ఫ్లైట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది కదా. కానీ మనసులో లండన్ వెళ్ళడానికి అంతసేం పట్టదు. అదేమవుతుంది, మన ఇంట్లో బయట రాగానే మనం లండన్లో ఉంటాం. అలాగే మనిషిని ఎవరినైనా మనకి చూడాల్సిన వాడు ఎవరైనా ఉన్నారనుకో వెంటనే వాళ్ళు చూసేస్తాం. అలాగే టైం కూడా చనిపోయిన వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు మా కళల్లో. అందువల్ల మనం ఆ సమయాన్ని ప్రదేశాన్ని మనం దాటిపోతాం, ఎందుకంటే మనసే మనకి అది క్రియేట్ చేస్తుంది కాబట్టి అని. అందువల్ల ఆ టైమును దాని గురించి ఆయన ఒక గ్రాఫ్ చెబుతూ ఆయన ఏమన్నారంటే ఎప్పుడైతే టైం అండ్ స్పేస్ని మనం దాటుతామో అప్పుడు మనోమయ కోశాన్ని దాటినట్లు లెక్క అని చెప్పారు. తర్వాత 171 శ్లోకంలో ఏం చెప్పారంటే స్వప్నకాలంలో మనసే అన్ని సృష్టిస్తుంది, మరి జాగ్రత్త అవస్థలో బయటలో మన వస్తువులు చూసినా అవి మనోపలక మీద ఉంటాయి. కానీ మనం చూడండి, మనం అక్కడ ఎక్కడ చూస్తున్నాము కళ అంటే మన మనోపలక మీద చూస్తున్నాం. మరి దాని మనుషులు ఎక్కడి నుంచి వచ్చారంటే మన మనసే క్రియేట్ చేసినట్టే, అవునా? ఆ మాట్లాడేవాళ్ళు ఎలా మాట్లాడతారు, మనకు కావాల్సిన మాటలన్నీ మాట్లాడుతుంటారు. మరి డైలాగులు ఎవరు రాశారంటే మనసే రాసింది. డైరెక్షన్ ఎవరు చేస్తున్నారంటే మనసే డైరెక్షన్ చేసింది. మరి మొత్తం సీనరీస్ మనం చూసినవి చూడనివి అన్నీ కూడా మనసే మనకి క్రియేట్ చేస్తుంటుంది. అంటే మనసు యొక్క విజృంభిస్తే ఎన్ని క్రియేట్ చేయగలుగుతుందో మనకి కళ్ళలో తెలుస్తుంది మనకి. అలాగే ఆచార్య వారు ఏమంటున్నారంటే నీకు మామూలు జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు చూసినవన్నీ మనోపలక మీదే ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవస్థ కూడా స్వప్నం లాంటిది అని చెప్తున్నారు అనమాట. అందువల్ల మనం ఈ మనసు గురించి ఆలోచించేటప్పుడు మరి ఈ మనసు అన్ని ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది అన్నారు కదండి. మరి మనసే కారణ బంధమోక్షణానికి రెండింటి కారణం అన్నారు కదా. అది ఎలాగా మీరు మాకు ఉదాహరణ చెప్పండి అంటే, ఇప్పుడు మేఘాలు ఉన్నాయి, మేఘాలని గాలి ఒక చోట తీసుకెళ్తుంది, అదే మేఘాలని అక్కడి నుంచి మళ్ళీ గాలే ఇంకో చోట తీసుకెళ్తుంది. ఇప్పుడు అలాగే మనసు కూడా మనని దుఃఖం వైపు తీసుకెళ్తుంది, మళ్ళీ దుఃఖం నుంచి సంతోషం వైపు తీసుకెళ్తుంది. గాలి ఎలాగైతే మేఘాలని అక్కడి నుంచి ఇటు ఇటు నుంచి ఇటు మారుస్తూ ఉంటుందో అలాగే మనసు కూడా మన భావనని మారుస్తూ ఉంటుంది అన్నారు. తర్వాత 175 శ్లోకంలో ఏం చెప్పారంటే మరి దీనికి ఏంటండి మరి సొల్యూషను అంటే, ఇప్పుడు నిప్పు ఉంటుంది, నిప్పు ఏదో కర్రనో లేకపోతే బొగ్గునో లేకపోతే పెట్రోలో దేన్నో మండిస్తూ ఉంటుంది. ఆ కర్ర కాలిపోయిన తర్వాత ఏమవుతుంది, కర్ర కాలిన తర్వాత ఇంక కాల్చడానికి ఏముంటుంది, నిప్పు కూడా ఆరిపోతుంది. అలాగే ఇంధనం అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా నిప్పు ఆరిపోతుంది. అందువల్ల మనకి ఎలాగైతే నిప్పు అనేది కోరిక అనుకుంటే మనకి మన కోరిక తీరగానే మన నిప్పు ఆరిపోవాలి. కానీ ఏమవుతుందంటే మనం మళ్ళీ
ఆ సమిధులు మళ్ళీ ఇంకో కర్రలు వేసినట్టుగా మనం ఇంకో కోరికలు వేస్తుంటాం. అప్పుడు మళ్ళీ నిప్పు రాజుకుంటూ ఉంటుంది. అందువల్ల కోరికలే సకల దుఃఖాలకి మూల కారణమని మన ఆయన మన శంకరాచార్యులు గారు చెప్పారు. మరి దీనికి ఏంటండి మనం చేయాల్సిన పని అంటే, నాయన మనసు అన్నది శుద్ధంగా ఉండాలి అన్నారు. శుద్ధంగా ఎలా ఉంటుందంటే, మనం ఇందాక అనుకున్నట్టుగా రజోగుణం నుంచిను ఆ సత్వగుణం తమో గుణం నుంచి మనం తప్పించుకోవాలి. అప్పుడు మరి ఏముంటుంది మన దగ్గర అంటే శుద్ధసత్వం ఉంటుంది. ఆ శుద్ధసత్వం ఉన్నదని శుద్ధ మనసు అంటారు. అలా ఉన్నప్పుడు అప్పుడు మనకి బంధం ఉండదు అన్నారు. మరి దానికి ఏం చేయాలండి ఏమన్నారంటే, వివేకము వైరాగ్యము ఉండాలి అన్నారు. వివేకం వైరాగ్యం ఎలా ఉంటుందండి అంటే, వివేకం అన్నది మనం ఏదైనా పని చేయడానికి మనకి భగవంతుడు బుద్ధి ఎందుకు ఇచ్చాడంటే, మనం ఇది చేద్దాము, లేదా ఈ కారు కొనుక్కుందాము, లేదా ఈ ఉద్యోగం చేద్దాము, లేదా బాగా డాక్టర్ అవుదాము అనుకుని ఎప్పుడైతే అనుకుంటామో ఆ నిశ్చయ బుద్ధి వచ్చిన తర్వాత అది ఎలా సాధించాలనేది చెప్పేది బుద్ధిట. అందుకని వివేకం ఏం చేస్తుంటే, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మనం ఆ అనుకున్నది సాధించేలాగా మనని తీసుకెళ్తుందిట. మరి వైరాగ్యం ఏం చేస్తుంది అంటే, మనకి ఏదైతే దుఃఖం కలిగిస్తుందో, ఏదైతే మనకి అటాచ్మెంట్ ఉందో ఆ అటాచ్మెంట్ తీసేస్తుందిట. మరి అదేంటండి అటాచ్మెంట్ ఎందుకు తీస్తాము అంటే, ఎలా తీస్తారండి అంటే దానికి ఏం చెప్పారంటే, ఇప్పుడు నిన్నటి వరకు ఒక అమ్మాయి మనకెవరో తెలియదు, ఇవాళ మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అవుతుంది నా భార్య అంటాం. మరి నిన్నటి వరకు ఎవరు ఆ అమ్మాయి అంటే ఎవరో అమ్మాయి, ఇవాళ నా భార్య అంటున్నాం. మరి ఆ భార్యకి ఒంట్లో బాగుండకపోయినా, లేకపోతే భార్యకి ఏదైనా కష్టం వచ్చినా కూడా అయ్యో మనం అనుకుంటాం. మరి ఈ బంధం ఎలా వచ్చింది? ఆ వివాహం బంధంలో వచ్చింది. అలాగా పిల్లలు, ఇంతకుముందు పిల్లలు ఉండరు, పిల్లలు లేనప్పుడు భార్య భర్త ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు కదా. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లల మీద ప్రేమ వస్తుంది. అందువల్ల వైరాగ్యం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది తెలుసుకోవడం అనమాట. పెళ్ళికి ముందు భార్య ఎవరిని తెలియదు, అలాగే చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళతో మనకు బంధం ఉండదు, అవునా? అందువల్ల వైరాగ్యం అనేది ఏంటంటే ఆ టెంపరరీ స్టేట్ ఆఫ్ లైఫ్ అండ్ రిలేషన్స్ తెలుసుకోవడమే వైరాగ్యం. దానికి కూడా రెండు ఏం చెప్పారంటే, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అన్నారు. శ్మశాన వైరాగ్యం అంటే ఎవరో పోయినప్పుడు మనం శ్మశానానికి వెళ్ళి అయ్యో అందరూ చనిపోతారు కదా అని అనుకుంటాంట, మళ్ళీ ఇంటికి వచ్చిందా మళ్ళీ మనం మామూలుగానే ఉంటామంట, మర్చిపోతాంట. అలాగే ఆడవాళ్ళకి ప్రసవం టైంలో అమ్మాయి కనకూడదు బాబు అనుకుంటారట, కానీ అయితే ప్రసవం అయిన తర్వాత ఆ శిశువు నవ్వుతూ తల్లిని కాగలించినప్పటికీ వాళ్ళు మొత్తం అంతా మర్చిపోతారట. దాన్నే మాయ అనొచ్చు, దాన్నే మోహం అనొచ్చు, దాన్నే బంధం అనొచ్చు. మనం ఏమన్నా కూడా వైరాగ్యం అన్నది ఈ రెండు టైముల్లో టెంపరీగా ఉంటుంది. మరి పర్మనెంట్ వైరాగ్యం ఎలా ఉంటుందంటే, అందమైన భార్య నుండి పిల్లలు ఉండి మహారాజు యోగం ఉండగా బుద్ధుడు వదిలేసి వెళ్ళిపోయాడు మన నిర్వాణానికి. మరి ఆయన అది దాని యొక్క వైరాగ్యానికి తార్కాణం అనమాట. అందువల్ల ఇలా ఎప్పుడైతే మనం వివేకంతో వైరాగ్యం తెచ్చుకుంటామో, లేకపోతే ఆలోచించి విచారించి మనం ప్రతిదాని యొక్క టెంపరరీ అంటే తాత్కాలికమని తెలుసుకుంటాము. అందుకనే ఇప్పుడు చాలామంది బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే జగన్మిథ్య ఎలా అయింది మనకు కనిపిస్తుంది కదా అంటారు. మిథ్య అన్న మాటకి అర్థం కనిపించుతుంది కాదు, మిథ్య అన్న మాటకి అది సత్యమైనది కాదు, అది నిత్యమైనది కాదు, అది ఎప్పటికీ ఉండదు అని అర్థం. ఇప్పుడు మనం చిన్నప్పుడు 2 అడుగులు ఉండేవాళ్ళం, 1 అడుగు ఉండేవాళ్ళం, నెమ్మదిగా 4 అడుగులు అయ్యాం, అప్పుడు 6 అడుగులు అయ్యాం. మరి ఈ బాడీ నేనైనా అంటే నేనే అంటున్నాం, అప్పుడు బాడీ నేనే అంటే నేనే అంటున్నాం. రెండు ఒకటే ఎలా అవుతాయి అంటే, ఈ బాడీ పెరగడానికి మనం అన్నం వేస్తాం దానికి. సో ఈ బాడీ దేని వల్ల పెరిగింది? అన్నం వల్ల పెరిగింది. ఈ బాడీ నేనే అని అంటున్నాం కదా మనం, అవునా? సో అందువల్ల ఇది మళ్ళీ అదే ముసలితనం వస్తుంది, అదే మరణం వస్తుంది. మరి మరణం వచ్చినప్పుడు నా బాడీని అంటలేదు కదా, వెళ్ళిపోతున్నారు కదా మరి మనుషులు. అందువల్ల ఏం చెప్తున్నారంటే, మారుతూ ఉన్నది మిథ్య, జాతస్య మరణం ధ్రువం అని చెప్పింది అందుకనే అనమాట. అదే మరి ఆత్మ మారదు, నిత్య నిర్మల శుద్ధ బుద్ధ అనంతమైనది, ఆది మధ్యాది లేనిది. అందుకని ఈ విషయాలతో మనం ఒక్కసారి మనం
స్వామివారు చెప్పిన శ్లోకాలు చదువుకుని మనం ఈ 13వ భాగం ముగిద్దాం. మనం చదువుకున్న విషయాల్ని సంస్కృతం శ్లోకాల్లో ఆయన ఏం చెప్పారు? స్వప్నే అర్ధశూన్యే సృజతి సుశక్త. చూసారా, స్వప్నంలో మనమే అన్నీ సృజిస్తున్నాము అని అని చెప్పింది. తర్వాత సుషుప్తి కాలే మనసే ప్రలీనే. ఎప్పుడే సుషుప్తి కాలంలో మనసు లీనమైపోతుంది. తర్వాత వాయువా నీయతే మేఘ పునఃస్థేన నీయతే. తో మేఘం వాయువు చేత ఎలా కదిలించబడుతుందో మన ఆలోచనలు కూడా మనస్సు చేత కదిలించబడతాయి. సో దీనికి ఇవాళ ఇంకో కొత్త విషయం చెప్పారు. మనం ఇంతకుముందు చదువుకుంది 175 శ్లోకంలో, దేహాది సర్వ విషయే పరివికల్ప రాగం బధ్నాతి తేన పురుషం పశువద్గణేన. ఈ మనస్సు మన దేహాన్ని ఎలా కట్టేస్తుందంటేట, తాడుతో పశువుని కట్టినట్టు కట్టేస్తుంది. పశువునికి మనం తాడు కడితే ఏమవుతుంది? అది ఆ తాడు ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తుంది, తర్వాత అక్కడే ఆగిపోతుంది. అందువల్ల మనసు ఏం చేస్తుంది? ఎప్పుడైతే మనని కట్టేస్తుందో మనం అంతవరకే వెళ్ళి అంతవరకే వస్తున్న తర్వాత ఇంక వెళ్ళలేమన్నమాట. దానికి మనం ఏం చెప్పారంటే అసంగ శస్త్రేణ దృఢైన చిత్వా అన్నారు. అంటే అసంగం అంటే మొహాన్ని పోగొట్టుకుని మనకిను బాడీకి ఉన్న ఆ రిలేషన్ని మనం బ్రేక్ చేయాలనేది. అది ఒక గొడ్డలు అనుకుంటే ఆ అసంగత్వం అనే గొడ్డలతో నరకాలట. అప్పుడు మనకి ఆ ఉన్న కనెక్షన్ పోతుందట. అదే మన గీతలో మన ఆయన చెప్పింది. అది ఎలా చేయాలి అంటే వివేకం వైరాగ్యంతో చేయాలన్నారు. వివేక వైరాగ్య గుణాతిరేక శుద్ధత్వ మాసాధ్య మనోవిముక్తై. వివేకం వైరాగ్యం తీవ్రతరం కాగా శుద్ధత్వాన్ని పొంది మనసుకు ముక్తికి కారణమవుతుంది. మనం ఇప్పుడు అవన్నీ చదువుకుని సంస్కృతం చెప్తాం అంతే. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే 179 శ్లోకంలో, శరీర వర్ణాశ్రమ జాతి భేదాన్ గుణక్రియా హేతుఫలాన్ని నిత్యం. మనం వాళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు శూద్రులు అనుకుంటాం కదా, అది శరీరానికి సంబంధించిందే కానీ మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. అందువల్ల మీరు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకోవద్దు. అందుకనే మన వాళ్ళు ఏమంటారంటే సర్వేజన సుఖినో భవంతు, అందరూ ఒకటే అని అందరినీ ప్రేమించమంటారు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయండి అని అడిగితే దానికి ఏం చెప్పారంటే అహం మమేతి భ్రమయత్మ జత్రం, అంటే నేను నాది అన్న దానివల్ల వచ్చింది అని చెప్పారు. తర్వాత ఇంకా మనోమయ శ్లోకంలో, మనోమయో వాపి భవత్పదాత్మ, ఇది ఆది అంతము కలది కాబట్టి ఈ మనసు లయం అవుతుంది. దేనికైతే పుట్టుకుంటుందో దానికి చావు ఉంటుంది. దేహానికి జన్మ ఉంది కాబట్టి దేహానికి మరణం ఉంది. అలాగే మనసుకు కూడా ఆది అంతము ఉన్నాయి, కానీ ఆత్మకి ఆది అంతం లేదు. సో ఈ శ్లోకంతో మనం మనోమయ కోశం గురించి మనం నేర్చుకున్నాం. 186లో విజ్ఞానమయ కోశం గురించి స్వామివారు చెప్పారు. మనం వచ్చే భాగంలో విజ్ఞానమయ కోశం నుంచి ఆనందమయ కోశం నుంచి తెలుసుకుందాం. మనం ఒక విధంగా చెప్పాలంటే మనకి ముక్తి కావాలంటే ఆత్మజ్ఞానమే ముక్తి అని అన్నారు. సో అందువల్ల మనం వచ్చే భాగంలో ఆ వీడియో కలిసి మనం చెప్పుకుందాం. ఇవాళతో మనం వచ్చేద్దాం. సో ముఖ్యంగా మనం నేర్చుకున్నది ఏంటంటే, దేహం నేను కాదు అని ఎలా అనుకుంటామో మనసు కూడా నేను కాదు అనుకోవాలి. మనం అలా ఉండడం వల్ల లాభం ఏంటి అంటే, మనిషికి వైరాగ్యం వచ్చి మనిషి సుఖంగా ఉంటాడు. ఏదైనా కావాలనుకున్నప్పుడు వస్తే మనకు సంతోషం వస్తుంది, కానీ అది రానప్పుడు మనకు విచారం కలుగుతుంది కదా. ఈ సుఖదుఖాలు రెండింటినీ, శీతోష్ణ సుఖదుఖాలని మనం సమంగా చూడగలిగినప్పుడు మనకి సమబుద్ధి వస్తుంది. ఆ సమబుద్ధే ముక్తి వస్తుంది అన్నారు. అది ముక్తి అన్నారు. అందువల్ల మునులకి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వస్తే మంచిదే, రాకపోతే మంచిదే, ఏది జరిగినా మన మంచికే అనుకుంటారు. ఎప్పుడైతే మనం ఏది జరిగినందో మనం మంచిగా అనుకుంటామో అప్పుడు మనం సుఖంగా ఉంటాం. ఇప్పటితో నేను 13వ భాగం నేను పూర్తి చేస్తున్నాను.
రాజశేఖర్ పోలాప్రగడ 13 భాగం పూర్తి. మన ఆచార్య మహందేవం ఆచార్యం పరమం గురుం ఆచార్యం సర్వదేవానాం మదాచార్య ప్రణమామ్యం. మన శృతి పురాణాన్ శంకరం లోకశంకరం. సో మనం ఆచార్య వారికి నమస్కారం పెట్టుకుని క్లోజ్ చేద్దాం. స్వస్తి.